బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. ఈ రోజున మనము ఇస్లాంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఇస్లాం స్త్రీను ఏ విధంగా ఆదరిస్తుంది, ఆమెకు ఏ విధమైన హక్కులు ఇస్తుంది ఇత్యాది విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఒక రకమైన అపోహ ఏంటంటే ఇస్లాం ధర్మము స్త్రీలను అణిచివేస్తుందని చెప్పేసి, ఇంకా వంటింటికి పరిమితం చేస్తుందని చెప్పేసి రకరకాల అపోహలకు ఏంటంటే 1,00,000 ఉంటాయి. వాస్తవం అయితే అది కాదు. వాస్తవం ఎప్పుడు తెలుస్తుంది? సరైన సమాచారాన్ని మనం గ్రహించినప్పుడు తెలుస్తుంది. ఆధ్యాత్మిక హోదా దైవం ఇరువురికి కూడా సమానంగా పెట్టాడు. చెప్తున్నాడు, అర్రిజాలి నసీబు మిమ్మక్తసబు వలి నిసా నసీబు మిమ్మక్తసబన. ఎవరు సంపాదించింది వాళ్ళకి, మగవారు సంపాదించింది మగవారికి, స్త్రీలు సంపాదించింది స్త్రీలకు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి హోదా ఏదైతే ఉందో అది ఇరువురికి కూడా సమానం అని చెప్పాడు. ఇక ఆర్థిక హోదా దైవం తెలియజేస్తున్నాడు. 1930లో ఇంగ్లాండ్లో ఆస్తి హక్కును ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇస్లాం ధర్మము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలం నుండే ఈ ఆర్థిక హోదాను ఇవ్వడం జరిగింది. అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో ఆమెకు హక్కు ఉంటుంది, బంధువుల ఆస్తిలో ఉంటుంది, కుమారుని యొక్క ఆస్తిలో, సోదరుని యొక్క ఆస్తిలో, అందరి నుండి కూడా ఆమెకు వాటా అనేది వస్తుంది. ఏమండి, అది. ఇంకా సాంఘిక హోదాను గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఆమెకు నచ్చినటువంటి వివాహం ఆమె చేసుకోగలుగుతుంది. ఒకవేళ సంసారంలో పొరపచ్చులు వచ్చి సరిగ్గా సాగకపోతే భర్త హింసించే పరిస్థితిలో అతను విడాకులు కూడా ఇవ్వకుండా ఆమెను బాధ పెడుతున్నటువంటి సందర్భంలో ఈమె రివర్స్ విడాకులు ఇచ్చి అతని నుండి విడిపోయే హక్కు కూడా ఆమెకుంది. పునర్వివాహాన్ని చేసుకోగలదు మళ్ళీ విడిపోయిన తర్వాత. అదేవిధంగా భర్త చనిపోయిన తర్వాత కూడా ఒక పీరియడ్ ఉంటుంది, 4 నెలల 10 రోజులు. భర్త చనిపోతే ఈ పీరియడ్ తర్వాత ఆమె తిరిగి మరలా వివాహం చేసుకోవచ్చు. ఈ పీరియడ్ ఎందుకు పెట్టాడు అంటే, మొన్ననే ఒక సైంటిస్ట్ చెప్తున్నారు ఎందుకు పెట్టాడు అన్న దాని గురించి ఆయన పరిశీలన చేస్తే, ఒకవేళ భర్తకు సంబంధించినటువంటి బీజం ఏదైనా ఉండిపోతే అది బిడ్డగా రూపం దాల్చడానికి పట్టే సమయం అన్నమాట. అది ఒకవేళ అది లేదనుకోండి, వెంటనే వివాహం జరిగిందనుకోండి, వివాహం చేసుకున్నటువంటి భర్తకు ఆ సంతానం ఆపాదించబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం దైవం పెట్టినటువంటి పీరియడ్ అనమాట 4 నెలల 10 రోజులు అనేది. సరే, ఇక సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇంకా ఏంటంటే ఆమె తనకు నచ్చినటువంటి విధంగా ఆమె ఉపాధిని కూడా పొందవచ్చు. ఉపాధి పొందడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఏమి కూడా లేవు. ఆమె చదువుకు అడ్డంకి లేదు, ఆమె ప్రతిభకు అడ్డంకి లేదు, దేనికి అడ్డంకి లేదు. అయితే అడ్డంకల్లో ఏంటంటే తన అందచందాలు బయట బహిర్గతపరచకు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే బయట వ్యక్తులు మంచివాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళ చూపులు మంచివి కావు కాబట్టి, ఆ చూపులను నుండి రక్షించుకోవడం కోసము నీకు రక్షణ కవచంగా ఈ పరదాను ధరించు, నీ అందాన్ని బహిర్గతం చెయ్యకు అని చెప్పేసి నిర్దేశిస్తుంది సోదర మహాశయులారా. ఇక ప్రధానమైనటువంటి విషయాలు మనం చూద్దాము. ఈ రోజున మనం చూస్తున్నాము స్త్రీలకు సంబంధించినటువంటి అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని గురించి కూడా ఇస్లాం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అత్యాచారాలకు ఇప్పుడు నేను చెప్పాను, పరదా అనేది చక్కటి పరిష్కారం. ఆమెకు ఫిజికల్గా ఆమె యొక్క దేహానికి రక్షణ ఇవ్వడమే కాకుండా క్రీ చూపుల నుండి, మగవాని యొక్క చెడు చూపుల నుండి ఆమెకు రక్షణ ఇస్తుంది. ఇంకా సోదర మహాశయులారా, వరకట్నం యొక్క నిషేధాన్ని గురించి కూడా ఖురాన్ దైవం తెలియజేశాడు. వరకట్నం కాదు, మహర్ అనే స్త్రీ ధనాన్ని ఇచ్చి ఆమెను వివాహం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే భ్రూణ హత్యలు, అబార్షన్కి సంబంధించి దైవం తెలియజేస్తున్నాడు. వలా తక్తులు అంఫుసకు, మిమ్మల్ని మీరు చంపుకోకండి అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. జంబిం కతల్ కుతిలత్, చనిపోయినటువంటి చిన్న పాపను దైవం ప్రశ్నిస్తాడు, నీవు ఏ కారణం చేత నిన్ను చంపేశారమ్మా అని చెప్పేసి సోదర మహాశయులారా. కాబట్టి అతి దారుణంగా దైవం శిక్షిస్తాడు ఎవరైతే అబార్షన్స్ చేస్తారో. ఎందుకంటే దైవం పెట్టినటువంటి బీజం ఏదైతే ఉందో, ఆ దీపం ఏదైతే ఉందో ఆర్పితే ఆయన ఆర్పాలి, కానీ మానవులకి ప్రపంచంలో ఎవరికి కూడా దాన్ని ఆర్పేసే హక్కు లేదు సోదర మహాశయులారా, సోదరీమణులారా. కాబట్టి ఈ విధంగా దైవ ప్రవక్త అనేక సందర్భాల్లో చెప్పారు. అందమైనటువంటి దేవుని సృష్టి ఉంది, కుల్లు మతా ఖలీల్, ప్రపంచంలో ప్రతీది కూడా ఉపయోగకర సంపదే. అయితే ఖైరు మతాఉన్ మరహతు సాలిహీన్ అన్నారు. అంటే ఈ ఉత్తమమైనటువంటి సంపదలో ఇంకా ఉత్తమం ఏంటంటే సుగుణవంతురాలైనటువంటి భార్య అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా
నిసాఅకుం హరుసుల్లకుం అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. మీకు ఒక మంచి పంటనిచ్చే, మీ వంశాంకురాలను ఇచ్చే ఫార్మ్స్ అంటే పొలం లాంటి వాళ్ళు మీ భార్యలు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీకు మంచి సంతానాన్ని ప్రసాదించే వాళ్ళు అని చెప్పేసి ఒక రైతుకు మరియు పొలానికి మధ్య ఉండే అనుబంధంతో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని పోల్చడం జరిగింది సోదర మహాశయులారా. ఈ విధంగా అనేక సందర్భాల్లో స్త్రీల హక్కుల గురించి దైవం అనేక సందర్భాల్లో చాలా గట్టిగా తాకీదు చేయడం జరిగింది. ప్రవక్త వారు కూడా ఆమె హక్కులు చాలా పవిత్రము, ఆ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకండి అని చెప్పేసి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఇస్లాం స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు ఇవ్వడమే కాకుండా ఆమె యొక్క పాదాల చెంత స్వర్గాన్ని తెచ్చిపెట్టింది సోదర మహాశయులారా, సోదరిమణులారా. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.